వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ స్టిచ్డ్. ఈరోజు నేను మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. రీసెంట్గా నేను ఆన్లైన్లోని ఆరి వర్క్ మెటీరియల్ అనేది ఆర్డర్ పెట్టానండి. ఆర్డర్ అయితే మనకు వచ్చేసింది. ఈ పార్సల్ అయితే చాలా బరువుగా ఉంది నేను పెట్టిన ఐటమ్స్కి. నేను ఈరోజు ఈ పార్సల్ ఓపెన్ చేసి మీకు ఏవే ఐటమ్స్ నేను ఆర్డర్ పెట్టాను అండ్ ఐటమ్స్ ఎలా వచ్చాయి, కరెక్ట్గా వచ్చాయా లేదా అని మీకు చూపిస్తాను. సో ఫస్ట్ పార్సల్ అనేది ఓపెన్ చేసేద్దాం. ఇంతకీ నేను ఇంత మెటీరియల్ ఎందుకు ఆర్డర్ చేశానా అని మీకు డౌట్ ఉంటుంది. దానికోసం మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఇంత మెటీరియల్ ఎందుకు ఆర్డర్ పెట్టాను అండ్ పర్పస్ ఏంటి, ఎందుకు అసలు ఆర్డర్ చేశాను, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నవి మళ్ళీ ఎందుకు పెట్టాను అనేది కూడా మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. కాబట్టి వీడియోని మిస్ కాకుండా ఫుల్గా చూడండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. బయట కవర్ అయితే ఓపెన్ చేసేసామండి. ఓపెన్ చేసి చూస్తే ఇందులోని 2 బాక్సెస్ లాగా ప్యాక్ చేసి అయితే ఇచ్చారు. ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేసి మెటీరియల్ ఏంటనేది మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఇవే కాకుండా నేను ఆఫ్లైన్లో కూడా చాలా మెటీరియల్ తీసుకున్నానండి. ఆ వీడియో కూడా తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. లైక్ ఫ్రేమ్స్ అవి కూడా నేను ఆర్డర్ చేశాను బయట కూడా, అండ్ ఆన్లైన్లో కూడా చేశాను. అవి కూడా మీకు పెడతాను. ఇది గోల్డ్ జర్దోసి అండి, కంప్లీట్ బంచ్. ఇది మొత్తం ప్యాక్ తీసుకున్నాను నేను, గోల్డ్ కలర్ జర్దోసి. నెక్స్ట్ ఇది వచ్చేసి కేజీ ప్యాకెట్ ట్రేసింగ్ పౌడర్ అండి, వైట్ కలర్లో ఉంటుంది. ఇది మనం డిజైన్ అనేది ట్రేస్ చేసుకోవడానికి. ఇది జరీ కోన్స్ అండి, ఒకటి గోల్డ్, ఇంకొకటి కాపర్ అండ్ ఇంకొకటి సిల్వర్ అనమాట. ఈ 3 కూడా నేను మెషిన్ ఎంబ్రాయిడరీ కోసమని ఆర్డర్ పెట్టాను. కోన్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం కదా మనం, జరీ ప్రతిదానికి వాడతాం కాబట్టి తొందరగా అయిపోతుంటాయి. కాబట్టి నేను ఇవి ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ ఒక ప్యాకెట్ లాగా పెట్టారు, అందులోని కుందన్స్ అండి. ఇవి వచ్చి డ్రాప్ షేప్ గోల్డ్ కలర్ కుందన్స్, 1/2 kg ప్యాకెట్ ఇది. ఇవి వచ్చేసి సిల్వర్ కర్దానా అండి, కట్ బీడ్స్ అని కూడా అంటారు. సిల్వర్ కలర్ ఇది ఏ స్టార్ బ్రాండ్. నెక్స్ట్ వచ్చేసి పూర్ణిమ బ్రాండ్ నుంచి అండి. ఇది గోల్డ్ కలర్ కర్దానాస్ లేదా కట్ బీడ్స్ అని కూడా అంటారు, వీటి కూడా గోల్డ్ కలర్. ఇది ఇవి వచ్చేసి ట్రేసింగ్ పేపర్స్ అండి. ఒకవైపు ఏమో సాఫ్ట్గా ఉంటుంది, ఇంకోవైపు కొంచెం రఫ్గా ఉంటుంది. బటర్ పేపర్ టైప్లా ఉంటుంది మీకు. ఇది డిజైన్ అనేది దీని మీద గీసి పిన్నింగ్ చేసి ట్రేసింగ్ చేయడానికి యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి చాక్ అండి, టైలరింగ్ చాక్స్ 2 బాక్సులు. నేను ఆఫ్లైన్ ఆరి వర్క్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నానండి ఈ సమ్మర్లోని. కాబట్టి మిస్ అయిన మెటీరియల్ అంతా ఆర్డర్ పెట్టాను. సో దట్ నేను ఆరి వర్క్ మెటీరియల్ కిట్ తయారు చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కట్టర్స్ అండి, థ్రెడ్ కట్టర్స్. ఇవి ఒక 10 పీసెస్. క్లాస్ డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ పైన నెంబర్కి మాకు వాట్సాప్ చేయొచ్చు లేదా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆరి వర్క్ నీడిల్స్ అండి, మొత్తం 3 వెరైటీ నీడిల్స్ అనమాట. ఇవి ఒకటి చైన్ స్టిచ్ నీడిల్, తర్వాత బీడ్ స్టిచ్ నీడిల్ అండ్ జర్దోసి నీడిల్స్. 3 వెరైటీ నీడిల్స్ కూడా ఈచ్ నీడిల్ 10 పీసెస్ తీసుకున్నాను, అంటే 30 నీడిల్స్. నెక్స్ట్ ఇవి వచ్చేసి హుక్స్ అండి. హుక్స్ మొత్తం డబ్బా తీసుకున్నాను నేను. మనం స్టిచ్చింగ్ కూడా చేస్తాం కాబట్టి హుక్స్ చాలా తొందరగా అయిపోతాయి హుక్స్. నెక్స్ట్ ఇది బెల్ బ్రాండ్లోని 12 పీసెస్ ఉంటాయి థ్రెడ్స్. ఇవి సిల్క్ థ్రెడ్ అండి, చిన్న స్పూల్స్ వస్తాయి. ఇవి మల్టీ కలరు ఒక బాక్స్ అనమాట, ఒక బాక్స్ తీసుకున్నాను. అండ్ ఫైనల్గా ఈ బాక్స్లో లాస్ట్ ఐటమ్ ఇది. ఇవేంటంటే మనం ఫ్యాబ్రిక్ మీద గీసుకోవడానికి డిజైన్స్ చిన్నవి అయినప్పుడు ఇవి వాడచ్చండి. ఇవి ఆరి వర్క్ స్కెచ్ పెన్స్. ఇది వాటర్ ఎరేజబుల్ స్కెచ్ పెన్స్ అనమాట. దీంతో డిజైన్ గీసి వాటర్తోని
మనం చెరిపినట్టయితే ఆ మార్క్ అనేది పోతుందనమాట. దీన్ని ఎలా యూస్ చేసుకోవాలనేది నేను ఫ్యూచర్లో మీకు వీడియో చేసి పెడతాను. ఇది ఇప్పుడు కొత్తగా చాలా వరకు వాడుతున్నారండి. ఇది ఆరి వర్క్ మెటీరియల్లోని కొత్త ఐటెం అనమాట. ఇవి ఒక 10 పీసెస్ ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు సెకండ్ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము. ఆర్డర్ పెట్టి మనం పెట్టిన ఐటమ్స్ పంపిస్తారని తెలిసినా కూడా వచ్చిన తర్వాత ఐటమ్స్ ఏమొచ్చాయి ఎలా వచ్చాయని ఓపెన్ చేసి చూడడం అనేది ఒక మంచి ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదండి. మనకి ఏదైనా సరే ఓపెన్ చేసి చూడాలంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఈ పార్సల్ వచ్చిన తర్వాత నేను కూడా అదే ఎక్సైటింగ్తో ఎప్పుడు బేగా ఓపెన్ చేద్దామా అని చెప్పి వీడియో షూట్ చేస్తూను నేను మీతో పాటు షేర్ చేసుకోవాలని చెప్పి మీతో పాటు నేను ఈ అన్బాక్సింగ్ అనేది చేస్తున్నాను అనమాట. మీకు కూడా చూపించవచ్చు అని చెప్పి, ఎందుకంటే మీరు కూడా పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ సింప్లీ స్టిచ్డ్ కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బాక్స్లోని ఫస్ట్ వచ్చేసి ఇవి కుందన్స్ అండి, గోల్డ్ కలర్ రౌండ్ కుందన్స్. ఇది 100 grams ప్యాకెట్. నెక్స్ట్ ఇది మెజరింగ్ టేప్ అండి, జ్యోతి బ్రాండ్ నుంచి. ఇవి ఒక షీట్ ఆర్డర్ పెట్టాను. మనం చేసే వర్క్లోని ప్రతి దానిలోని టేప్ అనేది చాలా అవసరం కదండి, మెజర్మెంట్స్ వైజ్. అండ్ ఇది గోల్డ్ కలర్ డోరీ థ్రెడ్, ఇది స్టిచ్చింగ్ పర్పస్ కోసం. నెక్స్ట్ ఇవి వచ్చేసి పిన్స్ అండి, మనం డ్రెస్ డిజైనింగ్కి యూస్ చేస్తూ ఉంటాం కదా, అవి పిన్స్. నెక్స్ట్ ఇది పైపింగ్ థ్రెడ్ అండి. ఆరి వర్క్లో అయితే దీనికి లోడింగ్ స్టిచ్ అవి యూస్ చేసినప్పుడు మనం ఈ రోప్ని యూస్ చేస్తాము, పైపింగ్ థ్రెడ్. ఇది ఎల్ స్కేల్ అండి, ఇది నేను స్టిచ్చింగ్ పర్పస్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అండి, మొత్తము కేస్ తీసుకున్నాను నేను ఇలాగా, మీడియం సైజ్ బాటిల్స్ అనమాట. ఇది ఒక కేస్ మొత్తం తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కట్ వర్క్ మిషన్ అండి, షోల్డరింగ్ మిషన్ వస్తుంది కదా ఎలక్ట్రిక్ది, అది. ఇది ఇప్పుడు చాలా ఎక్కువగా యూస్ చేస్తున్నారండి కట్ వర్క్ శారీస్కి కానీ బ్లౌజెస్కి కానీ, లేదంటే డ్రెస్ మధ్యలో ప్యాటర్న్స్కి కట్ చేసి అది ప్యాచ్ని వాడడానికి కానీ చాలా బాగా వాడుతున్నారు. నేను దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు ఫ్యూచర్లోని పోస్ట్ చేస్తాను, ఎలా యూస్ చేస్తాము, ఇది ఎన్ని విధాలుగా వాడొచ్చని మీకు వీడియో ఖచ్చితంగా చేసి పెడతానండి. ఇదైతే చాలా యూస్ఫుల్ ఇప్పుడు. నెక్స్ట్ మనం రెగ్యులర్గా ఆరి వర్క్లో యూస్ చేసే B7000 గ్లూ అండి, కుందన్స్కి ఇది మస్ట్ అండ్ షుడ్గా వాడతాము. దీనివల్ల బాండింగ్ అనేది చాలా బాగా ఉంటుంది అన్నమాట ఫ్యాబ్రిక్కి కుందన్కి మధ్య. నెక్స్ట్ వచ్చేసి అన్ని బీడ్సేనండి, ఇది డల్ గోల్డ్ ప్లాస్టిక్ బీడ్స్ ఉంటాయి కదండి, దండల్లా వస్తాయి అవన్నమాట. ఇది కంప్లీట్ బంచ్ తీసుకున్నాను, ఒకటి 3 mm ఇంకొకటి 4 mm అనమాట. ఇది 3 mm బంచ్, ఒక్కొక్క ఫుల్ బంచ్లోని 6 స్మాల్ బంచెస్లా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి ప్లాస్టిక్ మిర్రర్స్ అండి. యాక్చువల్గా నేనైతే ఇది గ్లాస్ మిర్రర్స్ పెట్టాను, కానీ వాళ్ళేమో ప్లాస్టిక్ మిర్రర్స్ పంపించారు. అండ్ డోరీ థ్రెడ్ కూడా నేను ఆర్డర్ చేయలేదు, డోరీ రివర్స్ చేసే హూస్ ఉంది కదా అది ఆర్డర్ చేశాను, మీకు ఎలా యూస్ చేయాలో చెప్పాలని, కానీ డోరీ పెట్టారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి పర్ల్ బీడ్స్ అండి, 3 mm పెట్టాను కానీ వీళ్ళు 2 mm పంపించారు. కొంచెం ఈ బీడ్స్లోనే కొంచెం డిసప్పాయింట్ చేశారు వాళ్ళు, సైజ్ కొంచెం అది తేడా అయ్యింది. బట్ ఈ మిర్రర్స్ ఒకటి గ్లాస్ చెప్తే ప్లాస్టిక్ పంపించేశారండి, అదొకటి తప్ప మిగతావన్నీ బాగానే వచ్చాయి. ఇది 4 mm డల్ గోల్డ్ షేడ్ బీడ్స్, డల్ గోల్డ్లోని ఇలాగ 2 బీడ్స్ తీసుకున్నాను, 3-4 mm పర్ల్లోని ఒకటిని. నెక్స్ట్ ఇవి వచ్చేసి ప్రీస్టో బ్రాండ్లోని షుగర్ బీడ్స్, కేజీ ప్యాకెట్ అండి. నేను 2 ప్యాకెట్స్ ఆర్డర్ పెట్టాను, ఎందుకంటే మ్యాక్సిమం మనకి ఆల్మోస్ట్ అన్ని వర్క్స్లో కూడా గోల్డ్ షుగర్ బీడ్స్ అనేవి ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి చాలా తొందరగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని నేను 2 ప్యాకెట్స్ పెట్టుకున్నాను. 2 ప్యాకెట్స్ ఉంటాయండి ఎప్పుడు నా దగ్గర. ఒకటి అయిపోతుంది అనగా రెండోది బ్యాకప్లో ఉంటుంది కాబట్టి యూస్ చేసుకోవచ్చు, అది అయిపోతుంది అనగా మళ్ళీ ఇంకో 2 ఆర్డర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట.
షుగర్ బీట్స్ రెగ్యులర్గా యూజ్ ఉంటుంది కదండి ప్రతి డిజైన్లో, దానికోసం. నెక్స్ట్ ఈ సీక్వెన్స్ అండి. ఈ సీక్వెన్స్ 100 గ్రామ్స్ ప్యాకెట్. యాక్చువల్లీ నేను గోల్డ్ కలర్ పెట్టాను కానీ వీళ్ళు మాత్రం వైట్ కలర్ పంపించారు. ఇదొకటి మార్చేశారు. ఫైనల్గా ఇది వచ్చేసి కార్బన్ పేపర్ అండి. మనం ఇప్పుడు ఆరీ వర్క్ డిజైన్స్ ట్రేస్ చేసుకోవడానికి బేసిక్గా గ్లాస్ మార్కింగ్ పెన్సిల్స్ అండ్ ఈ కార్బన్ పేపర్స్ అండ్ స్కెచ్ పెన్స్, ఇవి ఈజీగా ట్రేస్ చేసుకుని మెథడ్స్ అనమాట, సింపుల్గా మనం డిజైన్ అనేది వేసుకోవడానికి. సో ఇవ్వండి నేను టోటల్గా ఆర్డర్ పెట్టిన మెటీరియల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.